ప్రస్తుతం మేషరాశి మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ ఏలినాటి శని ఒక అతి ముఖ్యమైన మరియు సుదీర్ఘమైన దశ. ఇది మొత్తం 7.5 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఈ దశ తప్పకుండా నడుస్తుంది. శనిదేవుడు న్యాయగ్రహం, కర్మధాత కాబట్టి మనం గతంలో చేసిన కర్మల ఆధారంగా మంచి చెడులకు అనుగుణంగా ఫలితాలను ఇస్తాడు. ఈ 7.5 సంవత్సరాలు కేవలం కష్టాలే కాకుండా ఒక వ్యక్తి జీవితంలో స్థిరత్వాన్ని, క్రమశిక్షణను, పరిణతిని, ఓర్పును నేర్పే గురు పాఠాలుగా కూడా పనిచేస్తాయి. అందుకే ఏలినాటి శనిని భయపడాల్సిన అవసరం లేదు, దానికి సిద్ధపడాలి. ఏలినాటి శని 3 దశలుగా ఉంటుంది. మొదటి 2.5 సంవత్సరాలు ఖర్చులకు సంబంధించిన దశ, మధ్య 2.5 సంవత్సరాలు శ్రమ, ఆరోగ్యము, ఒత్తిడికి సంబంధించిన ప్రధాన దశ, మరియు చివరి 2.5 సంవత్సరాలు త్యాగాలు, ముగింపు దశ. ఈ 3 దశల్లోనూ ఫలితాలు వేరువేరుగా ఉంటాయి. కానీ స్థూలంగా చెప్పాలంటే కష్టపడే వారికి, నిజాయితీగా, ధర్మబద్ధంగా ఉండేవారికి శనిదేవుడు కష్టాల తర్వాత తప్పకుండా మంచి ఫలితాలను, స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. ప్రస్తుతం మీనరాశి వారికి మరియు మేషరాశి వారికి శని సంచారం కారణంగా వారి జీవితాల్లో అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. మరియు ఈ మార్పులు వారిని శారీరకంగా, మానసికంగా మరియు ఆర్థికంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ విషయాలను చాలా లోతుగా పరిశీలించి అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియోలో మనం మీనరాశి వారి గురించి మరియు మేషరాశి వారి గురించి విడివిడిగా తెలుసుకుందాము. అలాగే వారు చేయవలసిన పరిహారాల గురించి కూడా చాలా వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం శం శనేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. ముందుగా మీనరాశి వారి విషయానికి వస్తే వీరికి ప్రస్తుతం ఏలినాటి శని అత్యంత కీలకమైన మధ్య దశలో కొనసాగుతోంది అని చెప్పవచ్చు. ఎందుకంటే శనిదేవుడు ప్రస్తుతం మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. దీనిని జన్మ శని అని కూడా అంటారు. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం 2025 మార్చి నాటికి చాలా స్పష్టంగా మరియు తీవ్రంగా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే శని వారి సొంత రాశిలో ఉండటం వల్ల ఈ సమయం వారికి ఒక పరీక్షా సమయం లాంటిది. మీనరాశి వారికి ఈ ఏలినాటి శని ప్రభావం పూర్తిగా 2032 మార్చి నెల వరకు కొనసాగుతుంది. అంటే ఇప్పటి నుండి సుమారు 7 సంవత్సరాల పాటు వీరు శనిదేవుని నీడలోనే ప్రయాణించవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. శని మీనరాశిలో ఉన్నప్పుడు, అంటే జన్మరాశిలో ఉన్నప్పుడు వ్యక్తికి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది మరియు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తలభారం పెరగటం లేదా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటి వాత సంబంధిత రోగాలు ఇబ్బంది పెట్టవచ్చు. జన్మ శనిభావం వల్ల మీనరాశి వారికి మానసిక ప్రశాంతత లోపించే ప్రమాదం కూడా ఉంది. అంటే చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందటం, భవిష్యత్తు గురించి విపరీతమైన భయం కలగటం మరియు ఏ పని చేస్తున్నా అందులో ఏదో ఒక లోపం ఉన్నట్లుగా అనిపించటం వంటి మానసిక స్థితులను మీరు ఎదుర్కోవచ్చు. కుటుంబ విషయాల్లో కూడా ఈ సమయం కొంచెం కఠినమైనదిగానే ఉంటుంది. ఎందుకంటే జీవిత భాగస్వామితో లేదా ఇంట్లో ఉన్న పెద్దవారితో చిన్న చిన్న మాట పట్టింపులు పెద్ద గొడవలకు దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు ఈ సమయంలో నోటిని అదుపులో ఉంచుకోవటం మరియు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరం. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఈ మధ్య దశలో ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. మరియు ఆ ఖర్చులు కూడా ఎక్కువగా అనారోగ్య సమస్యల వల్లనో లేదా కుటుంబ అవసరాల వల్లనో వస్తాయి. కాబట్టి డబ్బును ఆదా చేయటం చాలా కష్టంగా మారుతుంది. వృత్తిపరంగా లేదా ఉద్యోగపరంగా చూస్తే మీనరాశి వారికి పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది మరియు వారు ఎంత కష్టపడినా దానికి తగిన గుర్తింపు రాకపోవటం వల్ల నిరాశ, నిస్పృహలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పై అధికారుల నుండి ఒత్తిడి లేదా సహోద్యోగుల సహాయం లేకపోవటం వంటి సమస్యలు వీరిని మానసికంగా కృంగదీస్తాయి. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏమిటంటే శనిదేవుడు మీ రాశి వారిని కష్టపెడుతున్నది వారిని నాశనం చేయడానికి కాదు, వారిని బలంగా తయారు చేయడానికి అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ కష్టాల తర్వాతనే మీనరాశి వారి జీవితంలో ఎవరు తమ వాళ్ళు మరియు ఎవరు పరాయి వాళ్ళు అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు.
ఈ ఏలినాటి శని కాలంలో మీనరాశి వారికి ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది మరియు వారు దైవ ప్రార్థన వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఇది వారికి చాలా రక్షణ కల్పిస్తుంది. మీనరాశి వారు ఈ సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించటం లేదా ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించటం వంటి సాహసాలు చేయకూడదు. ఎందుకంటే శని స్థిరత్వాన్ని కోరుకుంటాడు కాబట్టి ఉన్న చోటనే ఓపికగా పనిచేయటం మంచిది. అవివాహితులకు వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురు కావచ్చు లేదా సంబంధాలు కుదిరినట్టే కుదిరి చివరి నిమిషంలో వాయిదా పడవచ్చు. కానీ దీనికి నిరాశ చెందకుండా ప్రయత్నం కొనసాగిస్తే శని అనుగ్రహంతో మంచి సంబంధం దొరుకుతుంది. కాకపోతే దానికి కొంచెం సమయం కూడా పడుతుంది. ఈ 7 సంవత్సరాల కాలం మీనరాశి వారికి ఓర్పును నేర్పిస్తుంది మరియు తొందరపాటు నిర్ణయాలు ఎంత ప్రమాదకరమో అర్థం చేయిస్తుంది. కాబట్టి ప్రతి పనిని నిదానంగా చేయటం అలవాటు చేసుకోవాలి. ఇక మేషరాశి వారి విషయానికి వస్తే వీరికి ఏలినాటి శని ప్రభావం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది అని చెప్పవచ్చు. అంటే మీరు మొదటి దశలో ఉన్నారు. మేషరాశి వారికి 2025 మార్చి నుండి ఈ ఏలినాటి శని ప్రభావం మొదలై 2032 వరకు కొనసాగుతుంది. అంటే వీరు కూడా దాదాపు 7.5 సంవత్సరాల పాటు ఈ ప్రయాణాన్ని చేయవలసి ఉంటుంది. మేషరాశి వారికి శని ప్రస్తుతం వారికి రాశి 12వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. దీనిని వ్యయ శని అని పిలుస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రంలో 12వ స్థానం అనేది ఖర్చులను, నష్టాలను, దూర ప్రయాణాలను మరియు ఆసుపత్రి ఖర్చులను సూచిస్తుంది. కాబట్టి ఈ మొదటి దశలో మేషరాశి వారు ఆర్థిక విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. శని 12వ ఇంట్లో ఉన్నప్పుడు మనిషికి చేతిలో డబ్బు నిలవటం చాలా కష్టమవుతుంది. ఎంత సంపాదించినా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది మరియు ఆ ఖర్చులు కూడా చాలా వరకు వృధా ఖర్చులుగా మారే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు అవసరం లేని వస్తువులు కొనటం లేదా ఇతరుల కోసం డబ్బు ఖర్చు చేయటం వంటివి జరుగుతూ ఉంటాయి. మేషరాశి వారు స్వతహాగా ధైర్యవంతులు మరియు చురుకైన వారు. కానీ శని మందగమన గ్రహం కాబట్టి వీరి వేగానికి శని వేగానికి పొంతన కుదరక వీరు తీవ్రమైన అసహనానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగకపోవటం వల్ల వీరికి కోపము, చిరాకు పెరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో మేషరాశి వారికి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ ప్రయాణాలు లాభదాయకంగా ఉన్నప్పటికీ మరికొన్నిసార్లు అవి శ్రమతో కూడుకున్నవిగా మరియు అలసటను ఇచ్చేవిగా ఉంటాయి. ఆరోగ్యపరంగా మేషరాశి వారు ఈ దశలో కళ్లకు సంబంధించిన సమస్యలు లేదా నిద్రలేమి సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 12వ స్థానం నిద్రను సూచిస్తుంది కాబట్టి శని ప్రభావం వల్ల రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవటం లేదా పీడకలలు రావటం జరగవచ్చు. దీనివల్ల పగటిపూట పనిలో ఏకాగ్రత లోపిస్తుంది. ఉద్యోగ విషయానికి వస్తే మేషరాశి వారికి ఆకస్మిక స్థాన చలనం లేదా బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది. అది వారికి ఇష్టం లేకపోయినా వెళ్ళవలసి వస్తుంది. అలాగే ఈ సమయంలో రహస్య శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మీతో పైకి మంచిగా ఉంటూనే వెనుక గోతులు తవ్వేవారు మీ చుట్టూ ఉంటూ ఉంటారు. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ముఖ్యంగా ఆస్తి తగాదాలు లేదా కోర్టు కేసులు వంటి విషయాల్లో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీర్పు వ్యతిరేకంగా వచ్చే ప్రమాదం ఉంది. అయితే మేషరాశి వారికి ఒక సానుకూల విషయం ఏమిటి అంటే ఎవరైతే విభేదాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఈ వ్యయ శనికాలం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 12వ స్థానం విదేశీ యానాన్ని సూచిస్తుంది కాబట్టి విదేశీ విద్య లేదా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి. మేషరాశి వారు ఈ సమయంలో అప్పులు చేయటం లేదా ఇతరులకు జామీను ఇవ్వటం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రావటం కష్టం మరియు మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎందుకంటే వారి వైద్య ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారు తమ కోపాన్ని తగ్గించుకుని ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే శనిదేవుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే శని అహంకారాన్ని సహించడు, కానీ వినయాన్ని మెచ్చుకుంటాడు. ఈ 7.5 సంవత్సరాల కాలం మేషరాశి వారికి డబ్బు విలువను మరియు మనుషుల విలువను తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఈ 2 రాశుల వారు శనిదేవుడి అనుగ్రహం పొందడానికి మరియు ఈ కష్టకాలం నుండి ఉపశమనం పొందడానికి చేయవలసిన పరిహారాల గురించి చాలా వివరంగా తెలుసుకుందాం.
పరిహారాలు అంటే కేవలం పూజలు చేయటం మాత్రమే కాదు, మన జీవన విధానంలో మార్పులు చేసుకోవటం కూడా ఒక ముఖ్యమైన పరిహారం అని గుర్తుంచుకోవాలి. శనిదేవుడు కర్మకారకుడు కాబట్టి మనం చేసే పనులే మనకు రక్షణ కవచాలుగా మారుతాయి. ముందుగా అత్యంత శక్తివంతమైన పరిహారం ఏమిటి అంటే, శారీరక శ్రమ చేసే వారికి సహాయం చేయటం. అంటే మీ ఇంటి దగ్గర పనిచేసే గుమస్తాలు లేదా పారిశుద్ధ కార్మికులు లేదా భవన నిర్మాణ కార్మికులు వంటి వారికి మీ చేతనైన సహాయం చేయటం వల్ల శనిదేవుడు చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే శని శ్రమకు ప్రతీక కాబట్టి శ్రమజీవులను గౌరవించే వారిని ఆయన ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు. శనివారాల నియమం పాటించటం చాలా ముఖ్యం. ప్రతి శనివారం ఉదయాన్నే తలస్నానం చేసి దగ్గరలో ఉన్న నవగ్రహ ఆలయానికి లేదా శని ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించటం చాలా మంచిది. ఈ దీపం వెలిగించేటప్పుడు మనసులో ఉన్న కోరికలు కాకుండా చేసిన తప్పులకు క్షమాపణ కోరుకోవటం ఉత్తమం. అలాగే శనిదేవుడికి నల్ల నువ్వులు, నల్లని వస్త్రం లేదా ఇనుము వంటి వస్తువులను దానం చేయటం వల్ల శనిదోష ప్రభావం తగ్గుతుంది. జంతువులకు ఆహారం ఇవ్వటం కూడా శని అనుగ్రహాన్ని పొందే మార్గాల్లో ఒకటి. ముఖ్యంగా నల్లని కుక్కలకు లేదా కాకులకు ఆహారం పెట్టడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే కాకి శని వాహనం కాబట్టి దానికి ఆహారం పెడితే పితృదేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి. అలాగే కుక్క భైరవుడి స్వరూపం కాబట్టి శనిబాధల నుండి రక్షణ లభిస్తుంది. హనుమంతుణ్ణి పూజించటం అనేది శనిదోష నివారణకు ఒక అద్భుతమైన మార్గం. ఎందుకంటే పురాణాల ప్రకారం హనుమంతుణ్ణి పూజించే వారిని శనిదేవుడు అస్సలు బాధించడు అని శనిదేవుడే మాటిచ్చాడు. కాబట్టి మేష మరియు మీనరాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించటం లేదా మంగళవారం మరియు శనివారం హనుమంతుడి ఆలయానికి వెళ్ళి తమలపాకుల మాల వేయటం లేదా సింధూర పూజ చేయించటం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది మరియు భయం తొలగిపోతుంది. శివుడిని ఆరాధించడం కూడా చాలా మంచిది. ఎందుకంటే శనిదేవుడు శివుడికి భక్తుడు కాబట్టి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించటం లేదా కనీసం ఇంట్లోనే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించటం వల్ల శని తీవ్రత తగ్గుతుంది. వెంకటేశ్వర స్వామిని పూజించడం కూడా కలియుగంలో శని దోషాలకు మంచి విరుగుడుగా చెప్పబడింది. ముఖ్యంగా శనివారాల్లో తిరుమల వెంకటేశ్వర స్వామిని స్మరించుకోవటం లేదా గోవిందనామాలను పఠించటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. అన్నదానం చేయటం అనేది అన్ని దానాలలోకెల్లా గొప్పది కాబట్టి మీ పుట్టినరోజు నాడు లేదా శనివారం నాడు పేదలకు, ఆకలితో ఉన్న వారికి కడుపు నిండా అన్నం పెట్టడం వల్ల మీ కర్మదోషాలు చాలా వరకు ప్రక్షాళన అవుతాయి. వికలాంగులకు లేదా అనాథలకు సహాయం చేయటం వల్ల శనిదేవుడు కరుణిస్తాడు. శని త్రయోదశి వంటి పర్వదినాల్లో శనిదేవునికి తైలాభిషేకం చేయించటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇవే కాకుండా కొన్ని మంత్రాలను జపించటం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది. ఉదాహరణకు శని గాయత్రి మంత్రాన్ని లేదా నీలాంజన సమాభాసం అనే శని శ్లోకాన్ని ప్రతిరోజు సాయంత్రం వేళల్లో పఠించటం అలవాటు చేసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శని ప్రభావం ఉన్నప్పుడు మనం నీతిగా ఉండాలి. అంటే అబద్ధాలు చెప్పటం, మోసం చేయటం, ఇతరుల ధనాన్ని ఆశించటం వంటి పనులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి పనులు చేస్తే శని ఇచ్చే శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. మద్యపానం మరియు మాంసాహారానికి దూరంగా ఉండటం కూడా శని అనుగ్రహాన్ని పొందడానికి ఒక మార్గం అని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే సాత్విక ఆహారం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మరియు చెడు ఆలోచనలను రానియదు. మీనరాశి వారు తమ రాశి అధిపతి గురువు కాబట్టి మీరు దక్షిణామూర్తిని లేదా సాయిబాబాను పూజించడం వల్ల వారికి అదనపు బలం చేకూరుతుంది. అలాగే మేషరాశి వారు తమ రాశి అధిపతి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల వారికి ధైర్యం వస్తుంది. చివరిగా చెప్పేది ఏమిటంటే ఏలినాటి శని అనేది ఒక శిక్షా కాలం కాదు, అది ఒక శిక్షణ కాలం. అంటే మనల్ని మనం సరిదిద్దుకొని మెరుగైన మనుషులుగా మారడానికి దేవుడు ఇచ్చిన అవకాశం కాబట్టి ఈ కాలాన్ని భయంతో కాకుండా భక్తితో మరియు శ్రద్ధతో గడిపితే చివరికి విజయం మీదే అవుతుంది. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా స్థిత ప్రజ్ఞతతో జీవించటమే శనిదేవుడు మన నుండి కోరుకునే అసలైన పరిహారం. కాబట్టి మేష మీనరాశుల వారు ఈ విషయాలన్నిటిని గుర్తుంచుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ 7.5 సంవత్సరాల కాలాన్ని సులభంగా అధిగమించి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు.